హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు మనం ఎస్క్యూఎల్ లో 10 మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ క్వశ్చన్స్ టీసీఎస్ లో నింజా, డిజిటల్ అండ్ ప్రైమ్ ఏ రోల్ అయినా సరే బేసిక్ క్వశ్చన్స్ ఇఫ్ అడిగితే ఈ 10 క్వశ్చన్స్ లో అడిగే ఛాన్స్ ఉంది. అండ్ కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ కానీ యాక్సెంచర్ ఇంటర్వ్యూ కానీ వాట్ ఎవర్ ఇంటర్వ్యూ యూర్ గోయింగ్, ఇఫ్ యూర్ మెన్షనింగ్ ఎస్క్యూఎల్ ఇన్ యువర్ రెజ్యూమే, ఈ క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ గా అడిగే ఛాన్స్ ఉంది ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ బేసిక్స్. సో మీకు ఎస్క్యూఎల్ లో ఆల్రెడీ బాగా వచ్చు అని అనుకుంటే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో ఫర్ నౌ బికాస్ ఓన్లీ బేసిక్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఇఫ్ యూఆర్ అ బిగినర్ ఇన్ ఎస్క్యూఎల్, క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మీకు ఐడియా వస్తుంది. సో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ వీడియో చూసినప్పుడు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, టెల్ మీ అబౌట్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అని ఇంటర్వ్యూయర్ మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అప్పుడు మీరు ఏం ఆన్సర్ చేయాలి అని మాత్రమే నేను చెప్తాను. లైక్ ఆ బేసిక్ టాపిక్ క్వశ్చన్ కి ఏ టాపిక్ అయితే రిలేటెడ్ ఉందో అది ఐల్ బి టెల్లింగ్. మీ హోంవర్క్ పార్ట్ ఏంటంటే వాట్ ఎవర్ ఐల్ బి టెల్లింగ్ దాని గురించి కంప్లీట్ డీటెయిల్ నేర్చుకోవడం మీ వర్క్. ఓకేనా? సో ఇప్పుడు ఎస్క్యూఎల్ కమాండ్స్ అంటే ఏమేం కమాండ్స్ ఉంటాయో నేను చెప్తాను. ఆ కమాండ్స్ ఏంటి, ఎలా పనిచేస్తాయి, ఆ కమాండ్స్ ఎక్కడెక్కడ వాడతాం, అదంతా మీరు తెలుసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ. సో దట్ ఈ క్వశ్చన్ లో మీరు ఆన్సర్ చేసిన తర్వాత ఆ ఉత్తరానికి మళ్ళీ ఇంకొక క్వశ్చన్, ఆ వచ్చిన ఆన్సర్ నుండి ఇంకొక క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా సరే మీరు ఎగ్జామ్ లో ఈజీగా చెప్పడానికి బాగుంటది అందుకు. ఓకేనా? ఫైన్. So let's get into the video. The first question is tell about SQL commands. So SQL commands అంటే ఏంటి అసలు? For those who don't know, for those who are beginners, అసలు SQL ఎందుకు వాడతాం మనం? See, మనకి డేటా బేసెస్ ఉంటాయి. అంటే దేనికైనా సరే మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. సో దట్ ఆ డేటా మొత్తం అనలైజ్ చేసి నెక్స్ట్ చేసే పని మనం ఎలా చేయాలి, ఆ డేటా మొత్తంలో ఏ పని ఎక్కువ రిపీట్ అవుతుంది, లేదా ఈ డేటా మొత్తం కలిపి కంపేర్ చేసినప్పుడు నాకు ఏది ఎక్కువ కామన్ గా కనిపిస్తుంది, దాన్ని బట్టి నేను ఏం కరెక్ట్ చేసుకోవాలి, ఏది రిపీట్ చేసుకోవాలి, ఇవన్నీ ఆ డేటా మొత్తాన్ని చదవడానికి, అనలైజ్ చేయడానికి, లేదా మన దగ్గర ఏమీ లేనప్పుడు ఒక డేటా మనం క్రియేట్ చేయడానికి, ఏదైనా సరే మన దగ్గర ఉన్న మోస్ట్ డేటా మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి, తయారు చేయడానికి, రిమూవ్ చేయడానికి, మొత్తం దాన్ని ప్రాపర్ గా అనలైజ్ చేయడానికి మొత్తంగా వాడేదాన్ని మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటాం, డిబిఎంఎస్. ఓకే? డేటాబేస్ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేస్తాం. అందులో టూ టైప్స్ ఉంటాయన్నమాట. ఓకే? ఒకటి రిలేషనల్ డిబిఎంఎస్. ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటంటే మనకి టేబులర్ ఫార్మ్స్ లో ఉంటాయి. సో దట్ ఆ టేబుల్స్ ఫార్మ్స్ ప్రకారం మీరు ఏమైనా ఆపరేషన్స్ కావాలంటే యాడ్, రిమూవ్ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా సరే ఆపరేషన్స్ మీరు చేయాలనుకుంటున్నప్పుడు టేబుల్ తో మనం చేస్తాం. ఓకేనా? లో మనం ఇప్పుడు ఆ డేటాతో కమ్యూనికేట్ చేయాలి కదా. ఆ కమ్యూనికేట్ చేయాలంటే మనకు ఒక లాంగ్వేజ్, ఒక మీడియం కావాలి. ఆ మీడియమే ఒకటి ఎస్క్యూఎల్. అందులో మై ఎస్క్యూఎల్ గురించి మనం మేజర్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆ డేటాబేస్ తో మనం మాట్లాడాలి, ఏ భాషలో మాట్లాడాలి, ఏ సింటాక్స్ తో మాట్లాడాలి, అది ఒకటి మై ఎస్క్యూఎల్ అన్నమాట. సో వాటి రిలేటెడ్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో కమాండ్స్ అంటే ఏంటి? ఆ టేబుల్లో మనం మార్పులు చేయాలా, లేదా టేబుల్లో ఏమైనా యాడ్ చేయాలా, టేబుల్లో రిమూవ్ చేయాలా, లేదంటే దానికి పర్మిషన్స్ ని యాక్సెస్ చేయాలా, అవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ కదా. అయితే పర్మిషన్స్ మేనేజ్ చేయడం ఉంటది, లేదంటే టేబుల్స్ ని తయారు చేసే విధానం ఒక కమాండ్ ఉంటది, టేబుల్స్ లో మార్పులు చేయడానికి ఒక టైప్ ఆఫ్ కమాండ్ ఉంటది. అలా డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి కదా. అలా ఎస్క్యూఎల్ కమాండ్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే? సో మనకున్న మేజర్ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఏంటంటే రాస్తాను చూడండి: డిడిఎల్, డిక్యూఎల్, డిఎంఎల్, డిసిఎల్ అండ్ టీసీఎల్. ఇవి మేజర్ గా మన దగ్గర ఉన్న ఎస్క్యూఎల్ కమాండ్స్ అన్నమాట. ఓకే? సో డిడిఎల్ అంటే ఏంటంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఓకే? ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ గురించి మొత్తం నేర్చుకోవాలి. అసలు అది ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి, అందులో వాడే సింటాక్సెస్ ఏమేమి ఉంటాయి, అవంతా మీరు నేర్చుకోవాలి. ఓకే? నేను జస్ట్ ఎస్క్యూఎల్ కమాండ్స్ గురించి చెప్తున్నా. తర్వాత డిక్యూఎల్ అంటే డేటా క్వైరీ లాంగ్వేజ్. ఓకే? అండ్ దెన్ డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అండ్ డిసిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే? అండ్ దెన్ టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. క్లియర్? ఇదన్నమాట. ఒకసారి స్టేట్మెంట్ చదువుతా, వాట్ ఆర్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అంటే ఏంటో చదువుతాను, లిజన్ కేర్ఫుల్లీ, మీకు అర్థమవుతుంది. ఎస్క్యూఎల్ కమాండ్స్ ఆర్ ద ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ కమ్యూనికేటింగ్ విత్ ద database management system. It is used to interact with the database with some operations. That is what I've told you before.
And then it is also used to perform specific tasks, functions, and queries of the data. SQL can perform various tasks like creating a table, adding data to the table, dropping the table, modifying the table, and set the permissions for the users and all. Okay, so vaati prakaram we have divided these commands. Clear? I hope you got basic idea about this. And the second one, what is the difference between char and varchar? Okay, క్యార్ ఇక్కడ మనం చూస్తే వేర్ అని ఎక్కడైతే ఉందో మనకు ఒక ఐడియా రావాలి వేరియబుల్ అన్నట్టు. వేరియబుల్ అంటే ఏంటి? మార్పు చెందేది అని, అంటే మార్చడానికి వీలయ్యేదే కదా వేరియబుల్. మార్చడానికి వీలు లేనిదే కదా కాన్స్టెంట్. సో మీకు అదే ఐడియా రావాలన్నమాట. వేర్ క్యార్ అంటే మనం మార్చగలిగే క్యారెక్టర్, క్యార్ అంటే మనం మార్చలేని క్యారెక్టర్. ఇక్కడ ఏంటి, మీరు క్యారెక్టర్ ని మారుస్తారా? క్యారెక్టర్ అంటే ఏంటి? కీస్, లైక్ ఆల్ఫాబెట్స్, అది కదా క్యారెక్టర్ డేటా టైప్ అంటే. సో మీరు ఆ డేటా టైప్, ఆ వాల్యూస్ ని మార్చుతారా? కాదు. varchar అంటే ఏంటంటే వేరియబుల్ లెంత్ క్యారెక్టర్ డేటా టైప్. అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో, అంటే ఎప్పుడైతే యూజ్ చేస్తామో దాన్ని క్యార్ అంటారు. నో మ్యాటర్ మీ దగ్గర క్యారెక్టర్ కి లెంత్ ఎంత ఉన్నా సరే. ఓకే, మీరు ఫిక్స్డ్ మెమరీ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారు అన్నప్పుడు అది క్యార్ యూజ్ చేస్తాం. లేదు మనకి లెంత్ ఎంతో తెలియదు, సో మనం ఫిక్స్డ్ మెమరీ దానికి అలొకేట్ చేయలేమనుకో, అప్పుడు మనం varchar యూజ్ చేస్తాం. సో వెనెవర్ వీ హ్యావ్ ఫిక్స్డ్ డేటా దెన్ వీ యూజ్ క్యార్. Whenever we have variable data, then we use varchar so as to modify the memory as per that. Okay, ఇప్పుడు statements చదువుతా వినండి. Char is a fixed length data type. Char is a fixed length character data type, while varchar is a variable length character data type. Char will always use the same amount of storage space regardless of the actual length of the data, while varchar will only use as much as storage as needed. Okay, క్యార్ అన్నప్పుడు మనం ఫిక్స్డ్ మెమరీని బుక్ చేసేస్తాం. అందులో ఇంకా మీ దగ్గర ఎక్సెస్ డేటా ఉందనుకో ఆ డేటా పోతుంది, లేదా మీ దగ్గర ఇంకా తక్కువ డేటా ఉందనుకో ఆ మిగిలిన మెమరీ వేస్ట్ అయిపోద్ది. అదే varchar అనుకో మీకు ఎంతైతే డేటా ఉందో అంత మాత్రమే మెమరీ యూజ్ చేసుకుంటది. ఓకేనా? సో మీకు లెంత్ కన్ఫర్మ్ తెలుసు అన్నప్పుడు క్యార్ యూజ్ చేస్తారు, తెలీదు అన్నప్పుడు varchar యూజ్ చేస్తారు. క్లియర్? ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ అ జాయిన్? పేర్లోనే ఉంది. జాయిన్ అంటే ఏంటి? కలపడం కదా, జాయినింగ్ టుగెదర్. ఓకే, సో జాయిన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూస్ టు కంబైన్ ద రోస్ ఫ్రమ్ 2 or more tables based on a రిలేటెడ్ కాలమ్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఇక్కడ ఒక టేబుల్ ఉంది. వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ రోస్ ని యాడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ఎ స్పెసిఫిక్ కాలమ్. ఓకే, సో దాన్ని మనం జాయినింగ్ అని అంటారు. ఈ జాయినింగ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ ఇన్నర్ జాయిన్ అండ్ అవుటర్ జాయిన్. అవుటర్ జాయిన్ లో మళ్ళీ లెఫ్ట్ జాయిన్ ఉంటది, రైట్ జాయిన్ ఉంటది, ఫుల్ జాయిన్ ఉంటది, అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అది మీ టాస్క్. ఓకే, జాయిన్స్ లో ఏ టైప్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ జాయింట్ లో ఎలా యాడ్ అవుతాయి అదంతా. ఓకే, సో మీరు అది మొత్తం వెళ్ళి మీరు గూగుల్ అవనివ్వండి, యూట్యూబ్ అవనివ్వండి, చాట్ జీపీటీ, హౌఎవర్ యూ హ్యావ్ టు లెర్న్ ఇన్ డెప్త్. ఓకే, ఆన్సర్ చెప్పడమే కాకుండా ఇంకా మీకు అందులో క్వశ్చన్ అడిగినా మీరు చెప్పగలిగేలాగా. ఓకే, సో స్టేట్మెంట్స్ అవుతా చూడండి. Join is used to combine the rows from 2 or more tables based on related column between them. There are different types of joins such as inner join, left join, right join, full join. Okay, fine. Let's go to the next one. What is the difference between where clause and having clause? Okay, so the first statement chavata vinandi. The where clause is used to filter the rows based on specific condition, whereas the having clause is used to filter groups based on a specific condition using aggregate function. ఇక్కడ aggregate function అంటే ఏంటి, ఫిల్టర్ అంటే ఏంటి, అసలు దేని గురించి మాట్లాడుతున్నాం విందాం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కండిషన్ గురించి మాట్లాడుతున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోల్ నెంబర్ ఆఫ్ ద పీపుల్ ఉందనుకో, ఇక్కడ వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ ఉందనుకో. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ 1 కి ఏమి ఇష్టం, మ్యాథ్ ఇష్టం అనుకుందాం. రోల్ నెంబర్ 2 కి సైన్స్ ఇష్టం, రోల్ నెంబర్ 3 కి సోషల్ ఇష్టం, రోల్ నెంబర్ 4 కి మళ్ళీ మ్యాథ్స్ ఇష్టం, రోల్ నెంబర్ 5 కి ఇంగ్లీష్ ఇష్టం, రోల్ నెంబర్ 6 కి మళ్ళీ సైన్స్ ఇష్టం, 7 కి మ్యాథ్ ఇష్టం. ఇది జస్ట్ మీ దగ్గర ఉన్న బేసిక్ డేటా అనుకో. ఇప్పుడు మీకు ఒక సొల్యూషన్ కావాలి, సో దట్ మీ దగ్గర ఓన్లీ మ్యాథ్ ఎవరెవరికైతే ఇష్టమో వాళ్ళ రోల్ నెంబర్స్ డేటా మాత్రమే కావాలి. వీళ్ళందరిది డేటా మీకు అక్కర్లేదు. మ్యాథ్స్ ఎంతమంది ఉన్నారు మీకు ఆ కౌంట్ మీకు కావాలి. సో మీరు మ్యాథ్స్ ఎంతమంది అయితే ఇష్టపడుతున్నారో వాళ్ళని సపరేట్ గా రావాలి, అది మీకు కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తారు, అలాంటప్పుడు మనం వేర్ యూజ్ చేస్తాం. ఓకే, సో వేర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే
వీటిలో ఏదైనా ఒక స్పెసిఫిక్ కండిషన్‌ది మనం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు వేర్ యూజ్ చేస్తాం. హ్యావింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే కొన్ని డిఫరెంట్ గ్రూప్స్ ఫార్మ్ చేస్తాం మనం యూజింగ్ గ్రూప్ బై అని మన దగ్గర ఉంటదన్నమాట ఒక క్లాజ్. సో దాన్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ రోస్‌ని గ్రూప్ చేస్తాం. ఆ గ్రూప్స్ నుండి ఒక స్పెసిఫిక్ కండిషన్ యూజ్ చేసి మనం డిరైవ్ చేయాలనుకుంటున్నప్పుడు హ్యావింగ్ యూజ్ చేస్తాం. ఓకే. వేర్ క్లాజ్ అయినా హ్యావింగ్ క్లాజ్ అయినా ఏదైనా మనకి స్పెసిఫిక్ కండిషన్ యూజ్ చేసి ఫిల్టర్ చేయడానికి వాడతాం. వేర్ క్లాజ్ అన్నప్పుడు జస్ట్ ఒక స్పెసిఫిక్ వాల్యూస్ నుంచి మాత్రమే తీస్తాం. హ్యావింగ్ క్లాజ్ ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ నుంచి తీస్తాం. అండ్ హ్యావింగ్ క్లాజ్ లో మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా యూజ్ చేయగలం. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి అదే నెక్స్ట్ క్వశ్చన్స్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మీరు ఎలా రాస్తారు? సెలెక్ట్ రోల్ నెంబర్ ఫ్రమ్ ఈ టేబుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్టూడెంట్ డేటా అనుకుందాం. st.data అనుకుందాం ఈ టేబుల్ నేమ్. ఓకే, సో ఈ టేబుల్ నుంచి కావాలి కదా. సో సెలెక్ట్ రోల్ నంబర్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ విచ్ ఇస్ st.data వేర్, ఇక్కడ మనం వేర్ వాడడం చూసారా, వేర్ సబ్జెక్ట్ లైక్స్ మ్యాథ్. ఓకే, సో మ్యాథ్ అని ఎక్కడెక్కడైతే ఉందో అక్కడవి రోల్ నెంబర్స్ మాత్రమే మనకు వస్తాయి. రోల్ నెంబర్ 1 మ్యాథ్, రోల్ నెంబర్ 3 మ్యాథ్, రోల్ నెంబర్ 5 మ్యాథ్, అలా మనకి రాదు. ఓన్లీ రోల్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. ఎందుకు? మనం సెలెక్ట్ స్టేట్మెంట్ లో రోల్ నెంబర్ మాత్రమే రాసాం. సో మనకి ఏమేమైతే కావాలి, మనకు రోల్ నెంబర్ ఒక్కటే కావాలి. ఎవరి రోల్ నెంబర్స్ కావాలి? మ్యాథ్ ఇష్టపడిన వాళ్ళ రోల్ నెంబర్స్ కావాలి. సో అక్కడ సెలెక్ట్ రోల్ నెంబర్స్ మనకు కావాల్సింది ఏ కండిషన్ ప్రకారం? మ్యాథ్ ప్రకారం. సో దానికి మనం వేర్ యూజ్ చేసాం. ఐ హోప్ మీకు బేసిక్ ఐడియా వచ్చింది అని అనుకుంటున్నా. నా మెయిన్ మోటో ఏంటంటే టు నాట్ టీచ్ యూ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ మీకు నేర్పించాలని కాదు, క్వశ్చన్స్ ఎలా వస్తాయి మీకు బేసిక్ ఐడియా ఉంటే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి దాన్ని బట్టి మీరు ఏ విధంగా ఆన్సర్ చేసుకోవాలి అని మీకు ఐడియా రావడం కోసమే దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ మీ మేకింగ్ దిస్ వీడియో. క్లియర్? ఫైన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు, మనం చిన్నప్పుడు సెట్స్ కాన్సెప్ట్స్ లో నేర్చుకుని ఉంటాం. యూనియన్ అంటే ఏంటి? జాయినింగ్ టుగెదర్, కంబైనింగ్ ఇట్ టుగెదర్, మేకింగ్ ఇట్ ఇంటూ సింగిల్ యూనిట్, ఇంటూ సింగిల్ యూనియన్, ఒక గ్రూప్ లాగా. ఓకే, సో యూనియన్ అంటే ఏంటంటే జాయిన్ చేస్తది, బట్ ఎక్కడైనా డూప్లికేట్స్ ఉంటే వాటిని స్కిప్ చేస్తది. యూనియన్ ఆల్ ఏంటంటే డూప్లికేట్స్ ఉన్నా అంటే రెపిటేటివ్స్ ఉన్నా సరే వాటిని కూడా జాయిన్ చేసేస్తది. పేరులో ఉన్న ప్రకారం యూనియన్ ఆల్ ప్రతిదీ జాయిన్ చేసేస్తది. యూనియన్ ఓన్లీ యునిక్ వాల్యూస్ ని మాత్రమే తీసుకొస్తది, డూప్లికేట్స్ ని స్కిప్ చేస్తది. ఓకే, ఇప్పుడు లెట్ మీ రీడ్ దిస్ అండ్ ఒకసారి వినండి, మీకు ఐడియా వస్తుంది. సారీ. Union is used to combine the results of two or more select statements into a single result set, eliminating the duplicate rows. Okay. Union all also combines the results of select statements, but it retains all the rows, including the duplicates. Okay. So duplicates అనేది మెయిన్ వర్డ్ ఇక్కడ. యూనియన్ కి యూనియన్ ఆల్ కి. యూనియన్ లో డూప్లికేట్స్ కూడా తీసుకొస్తుంది, యూనియన్ ఆల్ లో డూప్లికేట్స్ ని సారీ యూనియన్ లో డూప్లికేట్స్ ని ఇగ్నోర్ చేస్తుంది, యూనియన్ ఆల్ లో డూప్లికేట్ ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది. Clear? Fine. Let's go to the next one. What is the difference between గ్రూప్ బై అండ్ ఆర్డర్ బై? గ్రూప్ బై కి ఆర్డర్ బై కి డిఫరెన్స్ ఏంటి? పేర్లోనే ఉన్నాయి. ఆర్డర్ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో, ఒక స్పెసిఫిక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నట్టు ఒక ఆర్డర్ లో దేనైనా చేయాలన్నప్పుడు పేర్లోనే ఉంది. ఓకే, అది అసెండింగ్ ఆర్డర్ అవనివ్వండి, డిసెండింగ్ ఆర్డర్ అవనివ్వండి. ఓకే, ఆర్డర్ బై లో ఆర్డర్ ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో పెడుతుంది. అండ్ మనం బై డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్ లోనే గ్రూప్ ఆర్డర్ చేస్తుంది మనం ఎప్పుడైనా ఆర్డర్ బై యూస్ చేసినప్పుడు. కానీ మనకి డిసెండింగ్ ఆర్డర్ లో వాల్యూస్ కావాలి అని అనుకున్నాం అనుకో, అప్పుడు ఆర్డర్ బై అని చెప్పి మనం రాసి డిఈఎస్సి అని రాయాలి, స్పెసిఫైయింగ్ దట్ నాకు డిసెండింగ్ ఆర్డర్ లో రావాలి అని. అసెండింగ్ ఆర్డర్ కి అయితే మీరేం మెన్షన్ చేయక్కర్లేదు, బై డిఫాల్ట్ అసెండింగ్ లోనే వస్తుంది. అండ్ గ్రూప్ బై అంటే ఏంటి? అఫ్ కోర్స్ ఇందాక నేను చెప్పాను, ఎప్పుడు హ్యావింగ్ చెప్పినప్పుడు చెప్పా కదా, గ్రూప్ బై యూస్ చేసి మనం ఒక స్పెసిఫిక్ గ్రూప్ తయారు చేస్తాం, అందులోంచి మనకు కావాల్సిన వాల్యూస్ ని ఫిల్టర్ చేసుకుంటామని. ఆ గ్రూప్ చేయడానికి మనం వాడేదే గ్రూప్ బై. ఎప్పుడైనా టూ ఆర్ మోర్ రోస్ ని మనం ఒక గ్రూప్ కింద చేయాలి అని అనుకుంటున్నప్పుడు మనం గ్రూప్ బై ని యూస్ చేస్తాం. ఓకే, సో ఒక గ్రూప్ గా తయారు చేయడానికి గ్రూప్ బై, ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో మనం ప్లేస్ చేయాలనుకుంటున్నప్పుడు ఆర్డర్ బై. అదే డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు స్టేట్మెంట్స్ అవుతా వినండి. The group by clause is used to group the rows while the order by clause is used to sort. Sort అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో మనం రిప్రజెంట్ చేయడం. Sort the result set.
గ్రూప్ బై టిపికలీ ఇంక్లూడ్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్ వైల్ ఆర్డర్ బై డస్ నాట్. అసలు ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, మనం ఇందాక కూడా విన్నాం. ఓకే, అసలు అగ్రిగేట్ ఫంక్షన్ దేనికి విన్నాం, హ్యావింగ్ కి విన్నాం. హ్యావింగ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ని ఫాలో చేస్తుంది అని. హ్యావింగ్ మనం ఎలా వాడతాం, గ్రూప్ చేసే కదా హ్యావింగ్ వాడతాం. సో గ్రూప్ బై లో కూడా మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడతాం, బికాస్ హ్యావింగ్ లో కూడా మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ వాడతాం. అలా మీరు రిలేషన్ ఒకసారి ఆలోచించండి. గ్రూప్ బై మనం గ్రూప్ చేసినప్పుడు వీ కెన్ యూజ్ అగ్రిగేట్ ఫంక్షన్స్. ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి చూద్దాం ఒక 2 minutes. ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం గ్రూప్ బై చేయగలం. ఈ గ్రూప్ బై చేసిన వాటి నుండి మళ్ళీ ఫిల్టర్ చేయడానికి మనం హ్యావింగ్ యూజ్ చేసాం. అందుకే హ్యావింగ్ లో కూడా మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ ని వాడొచ్చు. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్, ఒక బేసిక్ ఐడియా వచ్చింది అని అనుకుంటున్నా. ఓకే ఫైన్. సో వాట్ ఆర్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్? అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకో, వాటి నుండి మీరు ఒక స్పెసిఫిక్ సింగిల్ వాల్యూని తీసుకురావాలి అని అనుకుంటున్నప్పుడు వాటిని అగ్రిగేట్ ఫంక్షన్స్ అని అంటారు. లైక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొన్ని వాల్యూస్ ఉన్నాయనుకో, 2 3 4 7 8 9 10 ఇలా వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో మీకు కావాలి కదా. సో దాన్ని మీరు ఎలా రాస్తారు, కౌంట్ ఫంక్షన్స్ తో రాస్తారు. కౌంట్ అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 వాల్యూస్ ఉన్నాయి. సో ఎక్కువ వాల్యూస్ నుంచి ఒక సింగిల్ వాల్యూ వచ్చింది, విచ్ ఇస్ కౌంట్ వాల్యూ, విచ్ ఇస్ 8. సరిపోయిందా? నెక్స్ట్ ఇంకా ఏముంది, మినిమం. వీటన్నిటిలో మినిమం వాల్యూ ఏంటి, ఇన్ని వాల్యూస్ నుంచి ఒక సింగిల్ వాల్యూ మాత్రమే వస్తుంది. మినిమం వాల్యూ ఎంత, 2. చూసారా, ఎక్కువ వాల్యూస్ నుంచి ఒక సింగిల్ స్పెసిఫిక్ ఫంక్షన్ మనకి ఏదైనా కావాలి విత్ సింగిల్ స్పెసిఫిక్ ఆన్సర్, దాన్ని మనం అగ్రిగేట్ ఫంక్షన్ అని అంటారు. ఇట్ ఇంక్లూడ్స్ కౌంట్, మిన్ ఆర్ సమ్. సమ్ ఫంక్షన్ కూడా ఈ అన్ని వాల్యూస్ ని యాడ్ చేసి మనకు ఒక సింగిల్ వాల్యూ వస్తుంది కదా, దట్ ఈస్ వాట్ ద సమ్ ఇస్. అండ్ దెన్ మ్యాక్స్ అయినా అవనివ్వండి, ఓకే, యావరేజ్ అవనివ్వండి, ఏదైనా సరే. సో వీటిని అగ్రిగేట్ ఫంక్షన్స్ అని అంటారు అనమాట. ఓకే, సో అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్ ఆర్ యూస్ టు పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్ ఆన్ అ సెట్ ఆఫ్ వాల్యూస్ and result a single summary value. They are often used with the group by clause to summarize the data within the groups. Here is a breakdown of common aggregate functions, which is count, min, max, sum, average ఇవన్నీ. ఓకే, ఐ హోప్ మీకు బేసిక్ ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాం. ఫైన్. నెక్స్ట్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అండ్ స్కేలార్ ఫంక్షన్స్. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ చూసాం. ఎక్కువ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఒక సింగిల్ వాల్యూ మనకు కావాలనుకుంటున్నప్పుడు జనరలీ గ్రూప్ బై లో మనం యూస్ చేస్తాం అది. సో దాన్ని అగ్రిగేట్ ఫంక్షన్స్ అని అంటాం. స్కేలార్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే సింగిల్ వాల్యూని మోడిఫై చేసి ఇంకొక సింగిల్ వాల్యూ తీసుకురావడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాసాను, నాకు దీన్ని స్మాల్ లెటర్ లో కావాలి. సో ఒక సింగిల్ వాల్యూనే కదా సింగిల్ వాల్యూ కింద మారుస్తాను. నా దగ్గర ఇంకా ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి, ABCDEFG ఉన్నాయి. వీటన్నిటిని నాకు సింగిల్ సింగిల్ గా స్మాల్ లెటర్స్ లో కావాలి, ABCDEFG. ఓకే, సో ఈ అన్ని వాల్యూస్ ప్రతి సింగిల్ వాల్యూకి ప్రతి సింగిల్ వాల్యూ మీకు వచ్చింది. వీటిని స్కేలార్ ఫంక్షన్స్ అని అంటారు. ఓకే, స్కేలార్ అంటే విచ్ హ్యాండిల్ విత్ సింగిల్ థింగ్స్. ఓకే, సో లెట్ మీ రీడ్ దిస్. An aggregate function operates on a set of values and returns a single value summarizing the data whatever is there, such as sum, average, count, etc. Scalar functions operates on a single value and returns a single value based on that input, such as uppercase, lowercase, etc. Okay, I hope you got basic idea about this. Fine. సో ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెఫ్ట్ జాయిన్ అండ్ రైట్ జాయిన్. ఓకే, జాయిన్స్ నేను చెప్పా కదా నేర్చుకోమని, మీరు అది నేర్చుకుంటే మీకు ఇది ఐడియా వచ్చేస్తుంది లెఫ్ట్ జాయిన్ కి రైట్ జాయిన్ కి డిఫరెన్స్ ఏంటి. మీ దగ్గర ఇది ఒక టేబుల్ ఉంది ఏ, ఇది ఒకటి ఉంది బి. సో ఈ రెండిట్లో మీరు జాయిన్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ జాయిన్ ఏంటంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ రిటర్న్ చేస్తుంది, ప్లస్ రైట్ టేబుల్ ఏదైతే ఉందో వాటిలో కామన్ గా ఏమైతే ఉందో అది కూడా రిటర్న్ చేస్తుంది. ఇది రైట్ టేబుల్ కదా, ఇందులో లెఫ్ట్ టేబుల్ తో కామన్ గా కోయిన్సైడ్ అయ్యే పార్ట్ ఇది కదా. సో ఈ పార్ట్ ప్లస్ ఎంటైర్ లెఫ్ట్ టేబుల్ అది మనకి రిటర్న్ చేస్తుంది, దట్ ఈస్ లెఫ్ట్ జాయిన్. రైట్ జాయిన్ ఏంటి, సిమిలర్ గా అంతే. సో 2 టేబుల్స్ ఉన్నాయి, రైట్ టేబుల్ లో మొత్తం అంతా రిటర్న్ చేస్తుంది, ప్లస్ లెఫ్ట్ టేబుల్ తో రైట్ టేబుల్ ఏమేమైతే కోయిన్సైడ్ అవుతుందో పార్ట్ అది కూడా మొత్తం రిటర్న్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెఫ్ట్ జాయిన్ అండ్ రైట్ జాయిన్. ఇన్ అ లెఫ్ట్ జాయిన్ ఆల్ ద రోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ టేబుల్ ఆర్ రిటర్న్డ్ along with the matching rows from the right side. Okay, in the right join all the rows from the right table are returned along with the matching rows of the left table. Clear? Fine. So this is the last question.
డిఫరెన్స్ బిట్వీన్ డ్రాప్, డిలీట్ అండ్ ట్రంకేట్. ఓకే, సో వీటి ముగ్గురికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఈ మూడు సేమ్ పని చేస్తుంది. ఏం చేస్తుంది? డేటాని రిమూవ్ చేయడానికి, డిలీట్ చేయడానికి వాడతాం. మరి ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి? సి, ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. డ్రాప్, డిలీట్, ట్రంకేట్. ఓకే, మూడు ఒకటే పని చేస్తుంది. సో మీరు ఫస్ట్ ఒకటి గమనించాలి. ఏంటి? మీ దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో సమ్ డేటా ఉంది. ఓకే, టేబుల్లో సమ్ డేటా ఉంది. రోల్ నెంబర్, నేమ్స్, అండ్ దెన్ వీ హ్యావ్ క్లాస్, అండ్ దెన్ వీ హ్యావ్ సబ్ వాట్ ఎవర్. సో రోల్ నెంబర్ 1 2 3 4 5, తర్వాత నేమ్ ఏ, తిన నేమ్ బి, తిన నేమ్ సి, తిన నేమ్ డి, తిన నేమ్ ఈ. క్లాస్ ఏమో అందరూ ఫస్ట్ స్టాండర్డే. సబ్జెక్ట్స్ ఏముంది? అందరివి మ్యాథ్స్, మ్యాథ్స్, మ్యాథ్స్ సంథింగ్ అలా ఉన్నాయని అనుకుందాం. ఇప్పుడు డ్రాప్ ఏం చేస్తదంటే, డ్రాప్ వచ్చి డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, డిడిఎల్ కమాండ్ అన్నమాట ఇది. ఇట్ రిమూవ్స్ ద ఎంటైర్ టేబుల్. ఇప్పుడు మీరు డ్రాప్ చేశారనుకో, మొత్తం టేబుల్ అంతా పోతది. ఇంక్లూడింగ్ ఈ టేబుల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, లైక్ ఈ రోస్ అవ్వనివ్వండి, కాలమ్స్ అవ్వనివ్వండి, లోపల ఉన్న డేటా అవ్వనివ్వండి, మొత్తం మీరు రిమూవ్ చేసేయాలనుకుంటున్నారనుకో, అప్పుడు మీరు డ్రాప్ యూజ్ చేస్తారు. ఓకే, మీరు డ్రాప్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం మెమరీ కూడా ఖాళీ అయిపోద్ది. ఎందుకు? మీరు టేబుల్ తీసేస్తున్నారు, వాల్యూ మొత్తానికి తీసేస్తున్నారు. సో ఆ టేబుల్ ఏదైతే మెమరీని ఆక్యుపై చేసిందో ఆ మొత్తం మెమరీ కూడా ఖాళీ అయిపోద్ది. మీకు స్టేట్మెంట్స్ నేను చెప్తాలే అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్. ఓకే, సో ఆ ప్లేస్ లో ఉన్న మెమరీ అంతా ఖాళీ అయిపోద్ది. సో ఇది చాలా ఫాస్ట్ ఆపరేషన్. ఎందుకు? మీరేమి చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ టేబుల్ ఉంది, నాకు ఈ టేబుల్ వద్దు, డ్రాప్ టేబుల్ నేను చేస్తాను. సో డ్రాప్ ది ఎంటైర్ టేబుల్, మొత్తం టేబుల్ అంతా పోతుంది. పెద్దగా ఆలోచించడానికి ఏం లేదు. సో ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్. కానీ మీరు ఒకసారి ఒక టేబుల్ ని డ్రాప్ చేస్తారు అంటే యూ కెనాట్ రోల్ ఇట్ బ్యాక్. అంటే మీరు దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేరు. దట్ ఈస్ వాట్ డ్రాప్ ఇస్. డిలీట్ అంటే ఏంటంటే ఇది డిఎంఎల్ అన్నమాట, డేటా మ్యానిపులేటివ్ లాంగ్వేజ్ కి సంబంధించింది. అంటే ఓన్లీ మ్యానిపులేషన్స్ చేస్తుంది. అంటే ఓన్లీ టేబుల్స్, సారీ, ఓన్లీ చేంజెస్ మాత్రమే చేస్తుంది. ఓకే, చేంజెస్ చేస్తుంది అంటే ఏంటి? మార్పులు మాత్రమే చేస్తుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. డిఎంఎల్ డిడిఎల్ అని చెప్పి మీకు ఐడియా రావడం కోసం. ఓకే, సో మీకు ఏదైనా టేబుల్లో ఒక స్పెసిఫిక్ రోస్ ని ఒక స్పెసిఫిక్ కండిషన్ యూస్ చేసి మీ రోస్ ని డిలీట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు మీరు డిలీట్ ని యూస్ చేస్తారు. ఓకే, సో అంటే ఏంటి? మీకు ఈ ఫిఫ్త్ లైన్ మాత్రం వద్దు. ఇదొక్కటి మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మీరు డిలీట్‌ని వాడతారు. ఇట్ ఈస్ ద స్లోయెస్ట్ అనమాట. డ్రాప్ కన్నా, ట్రంకేట్ కన్నా ఇది చాలా స్లో. ఎందుకు? ఏ రో, ఎక్కడ, ఏంటి అన్నీ చూసుకుంటూ చేయాలి. సో ఈ రెండిటికన్నా ఇది చాలా స్లో. ఇది ఫాస్టెస్ట్ బికాజ్ ఏమీ ఆలోచించకుండా డిలీట్ చేసేయడమే. సో అది ఫాస్టెస్ట్ అవుతది. డిలీట్ ఏంటంటే స్లోయెస్ట్ అనమాట. బికాజ్ ఒక స్పెసిఫిక్ కండిషన్ యూజ్ చేసి మాత్రమే మీరు ఫిల్టర్ చేస్తున్నారు కాబట్టి, రిమూవ్ చేస్తున్నారు కాబట్టి ఇది స్లోయెస్ట్ అనమాట. కానీ దీంతో ఏంటంటే మీరు ఒకసారి డిలీట్ చేసినప్పుడు యూ కెన్ రోల్ ఇట్ బ్యాక్, అంటే యూ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్ అనమాట. ఓకే, అండ్ దెన్ మీరు డిలీట్ చేసినంత మాత్రాన మెమరీ ఖాళీ అవ్వదు. ఎందుకు? టేబుల్ అలానే ఉంది, వాల్యూస్ అలానే ఉన్నాయి. సో మీరు డిలీట్ చేసినంత మాత్రాన మెమరీ ఖాళీ అవ్వదు అనమాట. సో నో మెమరీ ఈస్ ఫ్రీడ్. ఓకే, దట్ ఈస్ వాట్ డిలీట్ ఈస్. అండ్ ట్రంకేట్, ట్రంకేట్ ఏం చేస్తుందంటే, ముందు ఏం చేసాం? టేబుల్ మొత్తం పీకేసాం. తర్వాత ఏంటి? అందులోపల ఉన్న ఒక్కొక్క వాల్యూ తీసాం. ట్రంకేట్ అంటే ఏంటంటే టేబుల్ అలానే ఉంటది, స్ట్రక్చర్ అలానే ఉంటది, రోస్, కాలమ్స్ అన్ని అలానే ఉంటాయి. కానీ లోపల ఉన్న డేటా మొత్తం పోతది. అంటే ఒక క్లాస్ ది డేటా ఉంది. ఆ క్లాస్ అంటే మీకు ఏమేమి ఉంటాయి? రోల్ నెంబర్స్ ఉంటాయి, క్లాస్ హెడ్డింగ్ ఉంటది, అవన్నీ ఉంటాయి. ఈ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ కి ప్రమోట్ అయిపోయారు. ఇప్పుడు ఈ క్లాస్ కి ముందు క్లాస్ వాళ్ళు వచ్చారు. సో రోల్ నెంబర్ కాలమ్ అవ్వనివ్వండి, తర్వాత క్లాస్ కాలమ్, ఆ కాలమ్స్ అన్ని సేమే కదా. స్టూడెంట్స్ బ్యాచ్ మారినంత మాత్రాన వాళ్ళకు ఉండాల్సిన క్రైటీరియాస్ అంతా సేమే ఉంటాయి కదా. సో మీరేం చేస్తారు? పాత స్టూడెంట్‌ది డేటా మొత్తం రిమూవ్ చేసేసి, కొత్త స్టూడెంట్ డేటా మాత్రమే యాడ్ చేస్తారు. అంతేకాని స్ట్రక్చర్ అంతా అదే కదా మీకు కావాల్సింది. అలాంటప్పుడు మీరు ట్రంకేట్ యూజ్ చేస్తారు. ఓకే, సో దీని వల్ల ఏంటంటే మెమరీ ఏమి ఖాళీ అవ్వదు. ఎందుకంటే టేబుల్ అలానే ఉంటది. అండ్ ఇప్పుడు మొత్తం వాల్యూస్ అన్ని తీసేస్తది. కానీ టేబుల్ మాత్రం స్ట్రక్చర్ అలానే ఉంటది. ఇప్పుడు ఇది రోల్ బ్యాక్ మనం చేయలేం. అంటే డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొని రాలేము. బట్ కొన్ని కొన్ని సార్లు తీసుకొని రావడానికి ఛాన్స్ ఉంటది. ఓకే, ఫైన్. సో ఇట్ ఈస్ ఫాస్టర్ దాన్ డిలీట్. డిలీట్ కన్నా అయితే ఫాస్టే బికాజ్ ఆలోచించాల్సిన పని లేదు. డేటా అంతా తీయడమే. కానీ డ్రాప్ కన్నా మాత్రం స్లోవర్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఎస్‌క్యూఎల్ బేసిక్ క్వెషన్స్. మీకు ఒకవేళ ఈ 3 మీద సింపుల్ గా చెప్పాలి అని అనుకుంటే, మీ ఇంట్లో ఒక కబోర్డ్ ఉందనుకో. ఆ కబోర్డ్ లో మీ బట్టలన్నీ ఉన్నాయి. సో మీరు ఆ క్లోత్స్ ని మొత్తం మీ క్లోత్స్
మీ కబోర్డ్ ఏదైతే ఉందో అది మీ తమ్ముడికి ఇచ్చేస్తున్నారనుకో. సో, మీ బట్టలన్నీ మీరు రిమూవ్ చేసేసి, అక్కడి నుంచి తీసేసి, అక్కడ మీ తమ్ముడు బట్టలు పెడతారు. కానీ కబోర్డ్ మాత్రం అలానే ఉంటది గదా! సో, అది ట్రంకేట్ అనమాట. ఓకే. కబోర్డ్ అలానే ఖాళీగా ఉంటది. మీ వాల్యూస్ అన్నిటిని మీరు రిమూవ్ చేసేసారనుకో, అది ట్రంకేట్. కబోర్డ్ ఖాళీ చేస్తున్నారు. డిలీట్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ రో మాత్రమే తీసేసారు. తీసేసి మళ్ళీ అక్కడ వేరేదేమైనా పెట్టాలా అది మీ ఇష్టం. అది తర్వాత సంగతి. బట్ ఈ కబోర్డ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ షెల్ఫ్స్ ఉన్నప్పుడు సారీ, ఒక షెల్ఫ్ నుంచి క్లోత్స్ అన్నీ రిమూవ్ చేసేసారు. అక్కడ ఏం పెట్టుకుంటారో అది మీ ఇష్టం. రిమైనింగ్ అన్నీ మాత్రం అలానే ఉన్నాయి. అదే డిలీట్ అనమాట. సో, డిలీట్ ఏంటి టైం ఎక్కువ పడతది. బికాజ్ ఇక్కడి నుంచి మీరు తీయాలనుకో ఇవన్నీ జాగ్రత్తగా పడిపోకుండా తీయాలి. సో, అన్నిటికన్నా టైం ఎక్కువ పడతది. ఇప్పుడు అదే ట్రంకేట్ అనుకో లోపలున్న వాల్యూస్ అన్నీ తీయాలి. సో, ప్రతీదీ ఒక్కొక్క షెల్ఫ్‌లో ఉన్నవన్నీ ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, స్లో. కానీ ఏం తీయాలి, ఏం తీయకూడదు అవన్నీ ఆలోచించాల్సిన టైం అయితే అవసరం లేదు. సో, డిలీట్ కన్నా అయితే ఫాస్టే. డ్రాప్ అంటే ఏంటి మొత్తం కబోర్డే తీసి బయట పెట్టేయడం. సో మీరేదైతే కబోర్డ్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ కబోర్డ్ అనుకుందాం. ఆ కబోర్డే మొత్తానికి రిమూవ్ చేసి బయటకి తీసుకెళ్ళిపోతున్నారు. వేరే రూమ్‌కి షిఫ్ట్ చేసేస్తున్నారు. మొత్తం కబోర్డే అలాగా ఫ్రేమ్ అలాగా. సో ఇప్పుడు మీరు ఎక్కువగా ఆలోచించక్కర్లేదు. క్లోత్స్ అన్ని రిమూవ్ కూడా చేయక్కర్లేదు బయటికి. లోపలది అలానే ఉంటది. జస్ట్ స్క్రూస్ మాత్రం తీసి మీరు వేరే కబోర్డ్‌లోకి వేరే రూమ్‌లోకి ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. సో డైరెక్ట్‌గా తీసేస్తున్నారు. సో అదనమాట. కానీ తీయడానికి మీరు వాల్ అదంతా డిస్టర్బ్ చేసేసారు. సో మొత్తం మీరు అదంతా కట్ చేసి తీసేసారు. మళ్ళీ అక్కడే పెడతానంటే అవుతదేంటి? అవ్వదు. సో దిస్ కెనాట్ బి రోల్డ్ బ్యాక్ అన్నమాట. అదే డిలీట్ అంటే మీరు ఆ షెల్ఫ్ ఒకటి ఖాళీ చేశారు. మళ్ళీ మీ మమ్మీ వచ్చి అక్కడే పెట్టరా పర్లేదు అని చెప్పారు. సో మీరు మళ్ళీ అక్కడే పెట్టేసారు. అయిపోయిందా? మళ్ళీ పెట్టడానికి అయిందా? సో దిస్ క్యాన్ బి రోల్డ్ బ్యాక్. ఐ హోప్ మీకు బేసిక్ ఐడియా వచ్చింది. హౌ టు అండర్‌స్టాండ్ దిస్ ఆల్ అని చెప్పి. క్లియర్? సో స్టేట్మెంట్స్ ఒకసారి చదివేస్తాను. స్పీడ్‌గా వినండి. Drop is a data definition language command. It removes the entire table. It cannot be rolled back. It is the fastest operation and it frees up the space occupied by the table in the memory. Okay. And then delete ఏంటంటే data manipulative language. It removes the specific rows from the data and it is slower than truncate and drop because it logs each every row deletion. Okay. It does not free the space occupied by the table in the memory. నేను మీకు చెప్పానా ఆ రూమ్ లో ఏదైతే ఆ కబోర్డ్ ఉందో ఆ కబోర్డ్ ప్లేస్ అలానే ఉంటది. మీరు ఒక షెల్ఫ్ తీసినంత మాత్రాన కబోర్డ్ ఏం ఖాళీ అవ్వదు కదా! కబోర్డ్ అలానే ఉంటది. ఓకే. సేమ్ అలానే ట్రంకేట్ గూడా మీరు ఆ లోపలున్న వాల్యూస్ అన్నీ బయటికి తీసేసారు. క్లోత్స్ అన్నీ తీసేసారు. కానీ కబోర్డ్ మాత్రం అక్కడే ఉందిగా. ఆ రూమ్‌లో కబోర్డ్ ఏదైతే స్పేస్ ఆక్యుపై చేస్తుందో ఆ స్పేస్ అక్కడే ఉంది గదా! స్పేస్ అయితే ఖాళీ అవ్వట్లేదు. సో, అలానే మెమరీలో గూడా ఖాళీ అవ్వట్లేదు. డ్రాప్ అనుకో మీరు మొత్తం కబోర్డే తీసేస్తున్నారు. అక్కడ ప్లేస్ ఖాళీ అయిపోయినట్టే కదా! ఓకే. అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ దెన్ ట్రంకేట్ ఏంటి సేమ్ అంతే. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ ఎలా అదంతా చెప్పి. సో, ట్రై టు లెర్న్ అబౌట్ దిస్ ఇన్ డెప్త్. ఇంతవరకు సరిపోతది. బట్ స్టేట్మెంట్ వైస్ ఎలా చెప్పాలి అనేది చదువుకోండి ఒకసారి. క్లియర్? సో, ఇన్ అవర్ ఛానల్ I'll not be discussing much about all the technical skills and all like coding కానీ, SQL కానీ అదంతా. బట్ I'll be discussing aptitude and reasoning for beginners in Telugu and TCS NQT ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు అంటే I've made a dedicated playlist where I've explained the different candidate experiences of different people including Ninja, Prime, Digital and all. So I'll be putting the playlist link in the description. You can check it out. అండ్ మన ఛానల్లో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు. సో మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా ఏదైనా కంపెనీకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాద్దామన్నా దేనికైనా యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎక్స్ట్రీమ్ బిగినింగ్ లెవెల్ నుంచి మీకు ఒక మంచి ఐడియా రావడం కోసం ఐవ్ మేడ్. సో ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్. అవన్నీ చెక్ చేయండి. మీకు ఏమైనా నచ్చితే యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ డు గివ్ మీ అ లైక్ విచ్ గివ్స్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. సో సీ యూ టుమారో. బాయ్.